వైసీపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా 99% అమలు చేశామని చెప్పడం విడ్డూరమని పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ఆంజనేయులు అన్నారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆంజనేయులు విమర్శించారు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేశారని, కరెంట్ ఛార్జీలను పెంచి ప్రజల నుంచి దోచుకుంటున్నారని జీవి ఆంజనేయులు అన్నారు. ఉచిత ఇచ్చి ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఆయన ఇస్తారేమో అనుకుంటే వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుక రేట్లు పెంచారు, ఇసుక మాఫియా పెరిగిపోయింది, ఇసుక మీద కూడా వేల కోట్లు దోచుకుంటున్నారు. ఈరోజు సిమెంట్ రేట్లు పెంచారు, అన్ని రేట్లు పెంచి ఈరోజు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. పేదలకు కనీసం ఇల్లు ఇచ్చారంటే పేదలకు ఇల్లు ఇవ్వలేదు, అన్న క్యాంటీన్లు మూసేశారు, బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, దళితులకు అన్యాయం చేస్తారు, కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వలేదు దళితులకి. ఈరోజు వీళ్ళందరినీ మోసం చేసినందువలన అన్ని వర్గాల ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఈసారి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అలయన్స్ని గెలిపిద్దాం అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా, రాజధాని అమరావతి రాజధాని బ్రహ్మాండంగా పూర్తి అవ్వాలన్నా, మనకి గోదావరి పెన్నా నదులు మన సాగర్ కుడికాలకు నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు రావాలన్నా, వరకిసరపుడు ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నా చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతుంది. ఈరోజు డబ్బులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు బాటలు ఇచ్చినా ప్రతివాళ్ళ ఓట్ల జగన్ సభలకే 5 లక్షల మంది అంటే ఇంకెంతమంది వచ్చారో మీరు చూశారు. ఇది ఈరోజు పరిస్థితి. ఈరోజు సామాన్యుల మీద పన్నుల భారం పెరిగిపోవడమే ఈరోజు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నమ్ముతారండి? ఏమన్నాడు? సిపిఎస్ రద్దు అన్నారు. సిపిఎస్ రద్దు అన్నారు. వారం రోజుల్లో సంతకం పెడతాననే 5 ఏళ్ళు అయినా అతి లేదు గతి లేదు. అందుకని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే గతంలో ఎంతో అభివృద్ధి అందించినటువంటి చంద్రబాబు గారు, ఎంతో సంక్షేమం అందించిన చంద్రబాబు గారు మళ్ళీ